గ్రాసరీ బిల్లు సగానికి సగం నేను ఎలా తగ్గించాను, ఏ ఏ టిప్స్ యూజ్ చేశాను అనేది నేను ఇప్పుడైతే ఒక 7 టిప్స్ అయితే చెప్తాను. అలాగే వీడియో చివరన నేను ఎక్కువగా యూజ్ చేసే 3 గోల్డెన్ రూల్స్ అనేటివి నేను ఏ ఏ టిప్స్ వాడతాను అనేటివి లాస్ట్‌నయితే చెప్తాను. వీడియోను చివరి వరకైతే చూడండి. మనము గ్రాసరీకి షాప్‌కి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత మనకు అవి కావాలి, ఇవి కావాలి చూసిన ప్రతి ఒక్కటి మనకు ఇది ఎప్పుడో ఒకసారి అవసరం పడతదని చెప్పి అన్నీ తీసుకొచ్చుకుంటాము. మనకైతే ట్రాలీ మొత్తం నిండిపోతుంది. అలాగే అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఆఫర్స్ ఉన్నాయని ఒకసారి మళ్ళీ ఎప్పుడో అవసరం పడతదని కొంటూ ఉంటాము. అలా కొన్నప్పుడు మనకు ట్రాలీ మొత్తం నిండిపోతాయి. ఇంటికొచ్చి చూస్తే బిల్లు మాత్రం మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. బిల్లుని చూసి చాలా సార్లు షాక్ అయిపోయాను. దాని తర్వాత నేను ఏ ఏ టిప్స్ ఫాలో అయ్యాను, ఎలా నేను మంత్లీ గ్రాసరీలో ఎంత సేవ్ చేస్తున్నాను అనేది మీకు వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను ఫాలో అయ్యే ఈ 7 టిప్స్ అనేది మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే కంపల్సరీ ఏదో ఒక టిప్ అయినా మీకు అయితే యూజ్ అవుతుందండి. ఒకటైనా ఫాలో అయ్యి మీరు మీ గ్రాసరీ బిల్లుని అయితే కొంచెమైనా తగ్గించుకోండి సరిపోతుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు గ్రాసరీకి వెళ్ళేటప్పుడు ముందు మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అంటే పప్పులు, ఉప్పులు, మసాలాలు, అలాగే పసుపు, కారం పొడి ఇవన్నీ ఏమేమి ఉన్నాయి వస్తువులు, ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే చెక్అవుట్ చేసుకోవాలి. ఓకే. ఇవి ఇన్ని కిలోలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పల్లీలు అనుకోండి 2 కిలోలు ఉన్నాయి. మీకు ప్రతి నెల 3 కిలోలు పడతాయి. ఓకే. 2 కిలోలు ఉన్నాయి కదా! ఇంకొక కిలో అయితే సరిపోతుంది. అలా ప్రతి ఒక్కటి మీరు చెక్అవుట్ చేసుకోవాలండి. అంటే ఏమేమి ఉన్నాయి, ఎంత అవసరం పడుతున్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమేమి కావాలి, ఎంత అవసరం పడతాయి అనేది మాత్రం తెలుస్తుంది. మనం గ్రాసరీ అంటే ఇంట్లో కిచెన్‌లో అంటే మొత్తం చూడకుండా, అలాగే ఫ్రిడ్జ్‌లో చూడకుండా డైరెక్ట్ వెళ్లి లిస్ట్ పరంగా వెళ్ళి తెచ్చుకున్నామనుకోండి, మనకు బడ్జెట్ అనేది ఎక్కువగా అయిపోతుంది. జస్ట్ మైండ్‌లో పెట్టుకొని వెళ్తే సరిపోదు కదా! ఇంట్లో ఏమేమి ఉన్నాయని ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్రాసరీ లిస్ట్ అనేది ఉండాలి. గ్రాసరీ లిస్ట్ అంటే ఇప్పుడు మీరు చూసింటారు. ఓకే. ఏమేమి లేవని మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా! అవన్నీ జస్ట్ చూసి సరే ఇవి లేవు కదా అని డైరెక్ట్ వెళ్లి తెచ్చుకోకూడదు. ఒక లిస్ట్ రాసుకోవాలి. ఇవి ఇన్ని కిలోలు కావాలి, ఇవి ఉన్నాయి, ఈ మంత్‌కు ఇవి సరిపోతాయి అని ఒక లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇదంతా చేయడానికి మీకు ఒక 20 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి. ఇలా రాసుకుంటే అంటే గ్రాసరీ లిస్ట్ రాసుకున్నారనుకోండి, అది లేకుండా వెళ్లారనుకోండి ఉదాహరణకు ఎగ్జాంపుల్‌గా, అది లేకుండా వెళ్తే మీకు ఆఫర్స్ ఉన్నాయని ఎక్కువ కొంటాం. సరే ఇప్పుడు మనకు అప్పటికప్పుడు సడెన్‌గా ఒకటి గుర్తొస్తది. అది మనకి ఇంట్లో ఉందని అనిపిస్తది. ఒక్కొక్కసారి లేదు అనిపిస్తది. సరే తీసేసుకుందాంలే అనుకుంటాం. అలా కాకుండా మీరు ఇలా లిస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటే లిస్ట్‌లో మాత్రమే మనం తెచ్చుకుంటామండి. లిస్ట్ దాటి ఒక్కటి కూడా తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే మనకు బిల్ అనేది ఎక్కువగా అయితే అయిపోతుంది. గ్రాసరీ లిస్ట్ లేకుండా అసలుకి మీరు గ్రాసరీ షాపింగ్‌కి అయితే అసలు వెళ్ళొద్దండి. అలా వెళ్తే గాని మీకు బడ్జెట్ అనేది ఎక్కువగానే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వారానికి సరిపడే మీల్ ప్లానింగ్ అనేది ఉండాలి. మీరు నెలకు చేసుకుంటే ఇంకా బెస్ట్. బట్ వారానికైతే కంపల్సరీ మీల్ ప్లానింగ్ అనేది చేసుకోండి. మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మీకు ఆ వారానికి మీకు ఏమేం కావాలో ఒక ఐడియా ఉంటుంది గదా! దానికి తగ్గట్టు గూడా మీరు కొంతమంది వారానికి వెళ్లి గ్రాసరీ షాపింగ్ చేసేటోళ్ళు గూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మీరు వారానికి ఏమేమి కావాలో అవి ఒక ఐడియా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కూరగాయలు కూడా ఇలానే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూరగాయలు అనుకోండి వారానికి సరిపడా తెచ్చుకుంటారు. దానికి తగ్గట్టే వారానికి మీల్ ప్లానింగ్ చేసుకుంటారు. కరెక్ట్‌గా ఆ కూరగాయలు వేస్ట్ కాకుండా మీల్ ప్లానింగ్ ప్రకారం వండుకుంటే మనీ అనేది సేవ్ అవుతుంది. హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందని. అలా మీల్ ప్లానింగ్ చేసుకుంటే మీకు దాంట్లో ఏదైనా మసాలాలు కావాలన్నా, ఒకవేళ ఏదన్నా పిండిలు అయిపోయినాయి అనుకున్నా కూడా మీకు ఆ మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఈజీగా మనకు గ్రాసరీలో ఏమేమి కావాలని ఒక ఐడియా అయితే వస్తుంది. దాని ద్వారా మీకు ఏమేమి అయిపోతున్నాయి, ఏమేమి ఉన్నాయని ఒక ప్లానింగ్ అంటే ఒక లెక్క ప్రకారం మీకైతే తెలుస్తుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆఫర్ అంటే వెంటనే మనం కొనకూడదండి. ఆఫర్ ఉంది గదా! ఇప్పుడు మనం డీమార్ట్‌కి అలా వెళ్ళినామనుకోండి, ఆఫర్‌లు ఉన్నాయని చెప్పి బై వన్ గెట్ వన్ ఆఫర్, 50% ఆఫర్ అని చెప్పి కొన్ని సరుకులకు మనకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చూసుకోవద్దు. మనకు ఏది అవసరమో అవి మాత్రమే తెచ్చుకోవాలి. అదే చెప్పాను కదా! సెకండ్ టిప్‌లో బిల్ బిల్ కాదు గ్రాసరీ లిస్ట్ ఉంటుంది కదా! ఆ లిస్ట్ ప్రకారమే తెచ్చుకోవాలి. లిస్ట్‌లో ఉండేటివి మాత్రమే చూసుకోవాలి. నీకు ఆఫర్స్ ఉంటే ఓకే. యూజ్ చేసుకో. కానీ ఆఫర్స్ యూజ్ చేసేటప్పుడు కూడా దాని పైన వెనకాల డేట్ ఉంటుందండి. ఎక్స్‌పైరీ డేట్ అనేది చూసుకోండి. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయేటివి ఎక్కువగా మనకు ఆఫర్స్‌లలో ఇస్తూ ఉంటారు. కొన్ని మిస్ అయ్యి ఎక్కువగా త్వరగా ఎక్స్‌పైరీ డేట్ అయిపోయేటివి కూడా ఉంటాయి. కొన్ని చూసుకొని మనమైతే తెచ్చుకోవచ్చండి. మెయిన్‌గా వారానికి మీల్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయితే మీకు టెన్షన్ ఉండదు. మార్నింగ్ లేసి ఏం వండాలో టెన్షన్ ఉండదు. ఈ వారానికి సరిపోయే మసాలాలు ఉన్నాయా లేదా? పిండి ఉందా లేదా? అని కూడా మీకు టెన్షన్ లేకుండా ఉంటుందండి. మీకు కావాలంటే మీల్ ప్లానింగ్ ప్రతి వారం
నేను వీడియో రూపంలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే రెడీ ఉంటాను. మీరు కావాలంటే మీల్ ప్లానింగ్ అని మెసేజ్ అయితే అంటే కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి చేస్తాను కంపల్సరీ. ఇవన్నీ చేసేది జస్ట్ మనీ సేవ్ చేసుకోవడానికి మాత్రమే కాదండి. మనీ సేవింగ్‌తో పాటు మైండ్ స్ట్రెస్ తగ్గుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరం మార్నింగ్ లేస్తానే పిల్లలకు హస్బెండ్‌కు మనం మార్నింగ్ ఏమేమి వండాలి, అందరికీ హెల్తీగా పెట్టాలనుకుంటాం. స్నాక్స్ కానించి మనం అన్నీ హెల్తీగా పిల్లలకు పంపియాలనుకుంటాం. కానీ ముందు ప్లానింగ్ లేకపోతే అసలకి మనం ముందు ప్లానింగ్ అంటే మనము కొన్ని ముందు ప్రిపరేషన్‌లు చేసుకోవడం అండి. అంటే కూరగాయలు కట్ చేసుకోవడం కాదు చెప్పేది. నేను ముందు అంటే మనకు ప్రతి ఒక్కటి ఉన్నాయి లేదా హెల్తీగా ఉండడానికి అనేది ఒక ప్లానింగ్ ప్రకారం. కాబట్టి మీల్ ప్లానింగ్‌లో మనం ఏ రోజు ఏం వండాలని తెలిస్తే ముందు రోజే వాటికి కొన్ని చిన్న చిన్న ప్లానింగ్ చేసుకొని హెల్తీగా మనం పెట్టొచ్చు. కాబట్టి మెంటల్ టెన్షన్ కూడా తగ్గుతుంది. ఇక నెక్స్టు ఆఫర్ అంటే వెంటనే కొనకూడదని చెప్పాను కదా! నెక్స్ట్ బయట కొంచెం తినడం తగ్గించాలండి. బయట ఎక్కువగా తినడం వల్ల మనకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. మనీ వేస్ట్ అవుతుంది. అట్లనే మనకు ఇంట్లో అదే బయట తినేది తగ్గించుకొని ఇంట్లో ఫుడ్ తినడం వల్ల కూడా హెల్త్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్టే ప్రతి ఖర్చు గ్రాసరీకైనా సరే మీరు పెట్టే ప్రతి ఖర్చు రాసుకోవాలి. నేను కొంతమంది మంత్లీ వెళ్ళి తెచ్చుకుంటారండి. తెచ్చుకుని కూడా మళ్ళీ మధ్య మధ్యలో అయిపోతూ ఉంటాయో మరి తెలీదు. మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళి గ్రాసరీకి మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఉప్పు ప్యాకెట్ అయిపోయిందని, ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందని, చింతపండు అట్లా గ్రాసరీలో అవసరమయ్యేటివి మొత్తం మనం తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా మీరు ప్రతి నెల ఎంత అవసరం పడతానో ఒక నెల, 2 నెలలకు మీకు ఐడియా వస్తుంది గదా! దాన్ని బట్టి మీరు తెచ్చేసుకోవాలి. ఎక్కడ వేస్ట్ మనకు అంటే కొంచెం మిగిలేటట్టు ఉండాలి తప్ప ఎప్పుడు కూడా అయిపోయే విధంగా ఉండకూడదు. కాబట్టి మీరు ప్రతిరోజు ఒకవేళ గ్రాసరీకి ఖర్చు పెట్టారనుకోండి అది రాసేసుకోండి. అలా చూసుకుంటే మీకు నెలకు తెలిసిపోతుంది. ఓకే. నేను ఎంత ఖర్చు పెడుతున్నాను ఎగస్ట్రాగా అంటే ప్రతి నెల మీరు హ్మ్. ఖర్చు ఇంత పెట్టుకొనుంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అదే అండి. మనకు ప్రతి నెల సరుకులకు ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎంత అంటే నేనైతే గనక 5000 అనేది పెట్టుకుంటానండి. దాంట్లోనే ఒక్కొక్కసారి పిల్లలకు డ్రెస్సులు తీస్తుంటాను. ఒక్కొక్కసారి ఎగస్ట్రా ఉంటాయి చూడండి మనకు. సరుకులు కాకుండా ఎగస్ట్రా పడుతూ ఉంటాయి. అట్లాంటి టైంలో 5000 అయితే అయిపోతుంది. బట్ ఓన్లీ సరుకులకైతే గనక 4000 ఒక్కొక్కసారి 5 అట్లా కూడా అయితుంది. కాబట్టి మీకు ఎంత ఖర్చవుతుంది అనేది ఒక నెల, 2, 3 నెలలకు మీకు ఐడియా వస్తుంది. దాని తర్వాత నుంచి మీరు ఓకే. ఈ మంత్ ఒక 5000 బడ్జెట్ సరుకులకు. కాబట్టి ఆ 5000 పక్కన పెట్టేసుకోవాలి. మీరు తీసుకుపోయేటప్పుడు గూడా ఒక 500 ఇంట్లో పెట్టేసుకొని అంటే 4500 మాత్రమే తీసుకొని వెళ్ళండి. దాంట్లోనే మీరు తీసుకొచ్చుకోవాలి. ఇంకా కుదిరితే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అలా ఇప్పుడు మన దగ్గర ఇంతనే ఉంది. ఈ అమౌంట్‌లో నుంచే మనం సరుకులు కొనాలంటే దాంట్లో నుంచే చూసుకొని కొంటాము. అవి కూడా ఏవి అవసరం అంటే ఏవి ఎక్కువ ఇంపార్టెంటు అనేది మనకు మైండ్‌లో అప్పుడు గుర్తుకొస్తుంది. మన దగ్గర డబ్బులు లేదనుకోండి ఊకే క్రెడిట్ కార్డులు కొంతమందికి ఫోన్‌పేలో దాంట్లో డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ నుంచి కడుతూ ఉంటారు. క్రెడిట్ కార్డ్ నుంచి కట్టడం అంటే మనం అప్పు తీసుకోవడంతో సమానం కాబట్టి మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకొని వెళ్ళండి. ఈజీగా మీకు ఎంతవరకు అవసరం పడతాయి అనేది అంటే ఎంతవరకు అవసరం పడతాయి అంతే తీసుకొచ్చుకుంటాము. ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఇట్లా చేసామనుకోండి మనకు క్యాష్ చేతులతో ఇస్తేనే మనకు డబ్బు విలువ తెలుస్తుంది. ఈ ఫోన్‌పేలు, కార్డ్‌లు ఇవి వాడుకున్నామనుకోండి మనకు తెలీదు డబ్బు విలువ. కాబట్టి నేను చెప్పాను కదా! 5000 మీకు నెల నెల అయితుంటే 4, 5 తీసుకుపోండి సరిపోతుంది. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. నేను ఇంతవరకు అప్పుడు మీకు ఒక 2, 3 మంత్స్‌కు మీరు ఇలా పోతున్నారనుకో కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్‌లో. దాని తర్వాత మీకు ఎక్కడ వేస్ట్ అనేది ఉండదండి. ఇంట్లో సరుకులనేది అస్సలు వేస్టే కావు. పురుగు పట్టడం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని పురుగులు పట్టేసుకోవడం అలా ఎప్పుడూ కాదు. మీకు ఎంత అవసరమో అంతనే తెచ్చుకుంటారు. అవే వాడుతూ ఉంటాము. తెచ్చుకోవడం కాదండి. తెచ్చుకున్న తర్వాత వాటిని పురుగులు పట్టకుండా నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే వాటిని వాడుకుంటూ ఉండాలి. ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఏవి త్వరగా మనకు ఖరాబ్ అయితాయని ఒక ఐడియా ఉంటుంది కదా! దాని ప్రకారం మనం వాడుకుంటూ మనకు అవసరం ఉన్నయనే తెచ్చుకుంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా వాడేసుకోవాలి. అలా వాడుకుంటూ ఉంటే మనకు ఎక్కువగా పురుగులు పట్టకుండా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఇక నెల నెల సరుకుల బడ్జెట్ అయితే ఫిక్స్ చేసేసుకోవాలండి. ఫిక్స్ చేసుకోవడం బెస్ట్ పని. లేదు డైరెక్ట్ వెళ్ళిపోయామనుకోండి ఎంతవుతుందో మనకు బిల్లు తెలీదు. చూసిన ప్రతి ఒక్కటి కావాలంటుంటాము. అలాగే పిల్లలున్నారనుకోండి పిల్లలుంటే మనము పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాం గదా! అప్పుడప్పుడు. అలా వెళ్ళినప్పుడు ఇంకా అమౌంట్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చూసిన ప్రతి ఒక్కటి కావాలంటుంటారు. మనం వాళ్ళు ఏడుస్తారనే ఉద్దేశంతో ఇలాగా కొనిస్తాం. నేనైతే ఏం ఫాలో అవుతాను అంటే నేను ఇంటి దగ్గరే చెప్పేస్తాను. మీకు ఏదో ఒకటి అంటే పాప్‌కార్నా, లేకపోతే ఐస్ క్రీమా, లేకపోతే ఒక చాక్లెట్ ఏదో ఒక్క ఐటమే మీరు సెలెక్ట్ జేసుకోవాలి. అది గూడా ఇంత బడ్జెట్‌లో అని చెప్పేస్తాను. పిల్లలంటే ఏం చేస్తారు మాక్సిమం మా పిల్లలైతే తిండి గురించి అడుగుతారు కాబట్టి జస్ట్ ఒక పాప్‌కార్న్ కొనిచ్చేస్తే సరిపోతుందండి. అంతే తప్ప లోపల బొమ్మలు అలాంటివైతే నేను అసలు కొనివ్వను. అలా ముందుగా ఇంటికాంచే ప్రిపరేషన్ చేసుకొని పోవాలి.
లేదు ఫస్ట్ టైమ్ వాళ్ళు ఎక్కువ సతాయించారంటే నెక్స్ట్ టైమ్ తీసుకుపోరని చెప్పి బెదిరిస్తాను నేను. అలా మనము పిల్లలుంటే ఎక్కువగా ఖర్చయితే అవుతుంది కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయిపోవాలండి. మన పిల్లలకు ఎక్కువ ఎక్కువ బొమ్మలకు కాస్ట్ పెట్టేసి వాళ్ళు అడిగినవి ప్రతి ఒక్కటి కొనిస్తూ ఉంటే మనకు వచ్చే జీతం కొంచెమే వస్తుంది. దాంట్లో మళ్ళీ అన్నీ వేస్ట్‌గా ఖర్చయిపోతూ ఉంటాయండి. దానికి వేరే ఆప్షన్ ఇప్పుడు పిల్లలు ఒక బొమ్మ అడిగారంటే ఇది కాకుండా నీకు ఒక పెన్సిలు లేకపోతే ఒక ఎరేజరు లేకపోతే నీకు నచ్చిన ఎరేజర్ కొనిస్తాను. లేకపోతే నీకు నచ్చిన కలర్ పెయింటింగ్ అదే రేట్‌కి అయినా పర్లేదండి. నీకు నచ్చిన కలర్స్ బుక్స్ కొనిస్తాను అంటే వాళ్ళకు కొంచెం కలరింగ్ అనేది చేసుకుంటారు. ఈ బొమ్మలతో ఏముందండి కొద్ది ఇప్పుడు పిల్లలేందంటే దాన్ని మొత్తం ఇరగ్గొట్టేస్తారు. అంటే చిన్న పిల్లలకైతే ఓకే గానీ మరి పెద్ద పిల్లలకు బొమ్మలు అవసరం లేదు గదా! నేనైతే అలా అంటే ఫస్ట్ నుంచి బొమ్మలు గూడా ఎక్కువ కొననండి. వాటికి పెట్టే ఖర్చు నేను పెయింటింగ్ పిల్లలకు అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తుంటాను. ఇలా ఈ 7 టిప్స్ ఫాలో అయిపోతే గాన మీకు లాస్ట్ మంత్‌కు ఇప్పటికి చాలా తేడా అయితే కనిపిస్తుందండి. మీరు ఇది ఫాలో అవ్వండి ఒకసారి. ఫాలో అయ్యి మీకు ఎంత మిగిలింది అనేది నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను 3 గోల్డెన్ రూల్స్ అనేది చెప్తాను అన్నాను గదా! అవేంటో ఇప్పుడు చెప్తాను. మీరు రాసుకోండి లేదంటే గుర్తన్న పెట్టుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి లిస్ట్ లేకుండా షాపింగ్ అస్సలు చేయొద్దండి. మీరు సరుకులకు పోకపోయినా పర్లేదు గానీ, లిస్ట్ లేకుండా అస్సలు వెళ్ళొద్దు. ఒక 1 డే లేట్ అయినా లిస్ట్ ప్రిపరేషన్ చేసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్స్ కోసం కాకుండా అవసరం ఉంటే మాత్రమే కొనండి. ఇప్పుడు ఒక పిజ్జానో లేకపోతే మ్యాగీనో ఏదో ఒకటి ఆఫర్ ఉంటది. మీకు అది అవసరం ఉండదు. బట్ ఆఫర్ ఉంది కదా కొందాం అనుకుంటాం. కానీ ఆఫర్ కాకుండా మీకు అవసరం ఉంటే మాత్రమే కొనండి సరిపోతుంది. ఇంకా వారానికి ఒకసారి కిచెన్‌లో సరుకులు ఏముండాయి, అలాగే మనం బడ్జెట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. బడ్జెటు మనకు ఓకే. 5,000 పెట్టినాం కదా! ఈ 5,000లో ఎంత ఖర్చవుతుంది అనేది ఒక క్లారిటీ అనేది ఉండాలి. అలా అని మీరు తినకుండా మొత్తానికి ఖర్చు తగ్గించుకోండి అని మాత్రం నేను చెప్పట్లేదు. మనీ సేవ్ చేయడం అంటే పిసినారితనం కాదండి. మనీని సేవ్ చేయడం కూడా చాలా కష్టము. అన్నీ తింటూ మనం హెల్తీగా ఉంటూ కూడా మనీ అనేది సేవ్ అయితే చేసుకోవచ్చు. తక్కువ తినడం కాదండి. తెలివిగా ప్లాన్ చేసుకొని మనము మన ఇంటి గ్రాసరీ బిల్లులోంచి కొంచెమన్నా తగ్గించండి. ఇప్పుడు మీకు 5,000 అవుతుందంటే 500 సేవ్ చేయమని చెప్పాను కదా! అలా ఆ 500 సేవ్ చేసినా కూడా మీకు ప్రతి నెల 500, 500 సేవ్ చేసుకుంటూ పోతే మీకే ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ కన్నా సేవ్ అవుతుంది ఒక 1 ఇయర్‌కి. అమౌంట్ చిన్నదే అయ్యుండొచ్చు. బట్ సేవింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఒక సేవింగ్స్ అనేది అలవాటైతండి. చిన్న చిన్న అమౌంట్ నుంచి సేవింగ్స్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఫుడ్ వేస్టేజ్ చేయకుండా హ్మ్. ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువును సరుకులుంటాయి కదా! ప్రతి వస్తువును వేస్ట్ చేయకుండా వాడుకుంటే మనం మనీ సేవింగ్ చేసినట్టే. నేను చెప్పే ఈ 7 టిప్సు అలాగే నేను 3 గోల్డెన్ రూల్స్ అని చెప్పాను కదా! అవి కూడా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నా టిప్స్ ఎలా ఉన్నాయి? మీకు ఈ వీడియోలో ఏదైనా ఒక చిన్న పాయింట్ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.